హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం క్యాబేజ్ తోటి మంచూరియా తయారు చేసుకుందామండి. అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా సాఫ్ట్గా టేస్టీగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం ఒక క్యాబేజ్ని ఇలాగా వీలైనంత సన్నగా తరిగేసుకోవాలి. మీరు క్యాబేజ్ని సన్నగా తరుక్కోవటం రాకపోతే క్యాబేజ్ని మిక్సర్ జార్లో వేసేసుకోండి, ఇలాగ సన్నగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, అలాగే 5 స్పూన్లు మైదా పిండిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం పిండి కలుపుకుంటానికి వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదండి, ఎందుకంటే మనకి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం అంతా కూడా కలిసిపోయాక దీంట్లోకి 1/2 స్పూను ఉప్పు, అలాగే 1/2 స్పూను కారము, అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా క్యాబేజ్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, మనకి ఇలా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాం. మీరు చేతికి అంటుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలాగా మొత్తం అన్నిటిని తయారు చేసుకున్నాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి నూనెను వేడి చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే చేయాలి. మొత్తం అన్నీ కూడా ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా కూడా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనకి క్యాబేజ్ మంచూరియా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఒకసారి ఫ్రై అయ్యాక వీటిలోని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. మళ్ళీ ఈ బాల్స్ అన్నిటిని ఇంకొకసారి ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై చేయటం వల్ల సూపర్ టేస్టీగా ఉంటాయి, అలాగే మనకి చాలా ఈజీగా కూడా మంచూరియా తయారైపోతుంది. ఇప్పుడు ఇట్లానే అన్ని బాల్స్ని కూడా ఫ్రై చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ క్యాబేజ్ మంచూరియా బాల్స్ తోటి మనం మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలాగా స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని దాంట్లోకి 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడయ్యేలాగా చూడాలి. దీంట్లోకి సన్నగా తరిగిన అల్లం 1 స్పూను, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి 1 స్పూను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం 1 కప్పు వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లోకి 2-3 చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి హై ఫ్లేమ్లో జరగాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగేలాగా చూసుకుందాము. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలాగ హై ఫ్లేమ్లో చేసుకుంటే మంచూరియా టేస్ట్ సూపర్ ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూను సోయా సాసు, అలాగే 1 స్పూను రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 స్పూను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చూడాలి. సాసెస్ అన్నీ యాడ్ చేశాక ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మాత్రమే ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిశాక 1 కట్ట సన్నగా తరిగిన ఉల్లికాడల్ని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయాయి కదండి. ఇప్పుడు మనం రెస్టారెంట్లో ఏదైతే టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ రావాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఒకటి ఉంటుందండి. కార్న్ఫ్లోర్ వాటర్ ఉంటాయి కదా, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని ఇలాగ వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకుంటే మనకి సూపర్ టేస్టీగా రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో మంచూరియా సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. బాగా కలుపుకొని దీని మొత్తాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మంచూరియా తయారైపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొంచెం ఉల్లికాడల్ని కూడా చల్లుకొని పెట్టేసేయండి. సూపర్ టేస్టీగా ఉందని చెప్పని తినేస్తారు. ఈ టేస్టీ సాఫ్ట్ స్పాంజీ మంచూరియాని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, మనం ఇలా ఫోర్క్తో ఒత్తితేనే ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అలా చూడండి, వేళ్లతో ఒత్తినా కానీ అలా విరిగిపోతుంది. సూపర్ టేస్టీగా వచ్చింది. దీంట్లోకి టమోటా కచప్ పెట్టుకొని తినండి, అద్దరిపోయిద్ది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.